హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. ఈరోజు మనకి రాబోయే తెలంగాణ నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం ఓకే. అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ ఉంటాయమ్మా. ఓకే, ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అలాగే తెలుగు మీడియం సపరేట్, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. అలాగే ఎగ్జామ్స్ వీక్లీ 3 times ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది గ్రాండ్ టెస్ట్ పెట్టబడుతుంది, టాపిక్ వైడ్ టెస్ట్ కూడా పెట్టబడతాయి. అలాగే స్టడీ రూమ్ ఉంటుంది, చదువుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ మనకు 14 years నుంచి అమీర్పేటలో అనేది మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ ఉండడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ జాబులు తెచ్చుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, ఇక్కడ ఉంటే వాళ్ళ ఫొటోస్ కూడా ఇక్కడ ఉంటాయి మన దగ్గర, ఎవరెవరికి జాబ్స్ వచ్చినాయి అనేది కూడా ఉంటుంది. సో మీకు కూడా ఈసారి కంపల్సరీగా, లాస్ట్ టైం కొన్ని మార్క్స్ తో మిస్ అయిన వాళ్ళు ఉంటారు. అలాగే కొత్తగా జాయిన్ అయ్యి కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం, అసలు మనకి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద అవగాహన లేదు అనుకున్న వాళ్ళకైతే ఇది ఇంకా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఒక 2 marks 3 marks కొన్ని మార్క్స్ తో డిఫరెన్స్ తో వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే జాబ్ రాకుండా ఉన్న వాళ్ళు ఈసారి మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఏజ్ ఉన్నట్లయితే. సో వాళ్ళతో మనం కొత్త వాళ్ళం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే వాళ్ళు ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుసున్నది, వాళ్ళు ఆల్రెడీ ఈవెంట్స్ కూడా ఆల్రెడీ ఫినిష్ చేసుకున్నారు. ఎలా ఉంటుంది ఎగ్జామ్, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మన ఓల్డ్ వాళ్ళకి తెలుస్తుంది. అదే కొత్త వాళ్ళకి ఏం తెలియదు. ఓకే, ఎవరికైనా ఎగ్జామ్స్ అనేది కామన్ గా ఒకే లెవెల్లో ఉంటాయి. ఓకే, సో నీకు వచ్చిందా, నువ్వు కొత్తవాడో పాతవాడో అనేది ఉండదు. మనకి ఎప్పుడైనా మనకి సబ్జెక్ట్ అనేది రావాలి. చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఏదో చెప్తూనే ఉంటారు, ఈ 30 మార్కులు వస్తాయి కంపల్సరీగా, ఈ సబ్జెక్టులు ఇది ఇంటే వస్తాయి, ఆ సబ్జెక్టులు ఇది ఇంటే 30 మార్కులు పక్కాగా వస్తాయి. అదేమి ట్రాష్. నీకు సబ్జెక్ట్ ఐడియా ఉంటేనే నీకు ఆ 30 మార్కులు వస్తాయి. ఆ సబ్జెక్ట్ మీద నువ్వు ప్రిపేర్ అయితేనే, ఆ సబ్జెక్ట్ మీద నీకు మొత్తం నాలెడ్జ్ వస్తేనే నీకు ఆ 30 మార్కులు వస్తాయి. అంతేలే కానీ ఎవరో చెప్పారు, షార్ట్ కట్ చెప్తారు, ఎవరైనా షార్ట్ కట్ చెప్తారు. ఆ షార్ట్ కట్స్ మనం ప్రిపరేషన్ చేయాలి, చేస్తేనే మనకి ఆ 30 మార్కులు వస్తాయి ఆ సబ్జెక్ట్ నుంచి. అంతేలే కానీ వాళ్ళు వీడియో చూసినంత మాత్రాన మనకి ఆ మార్క్స్ రావు, వాళ్ళు షార్ట్ కట్ చెప్పినంత మాత్రాన మనకి ఇక్కడ రావు. మనం దీన్ని ప్రిపరేషన్ చేయాలి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే టైం కావాలి. టైం ఏమిటి, ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మిస్ అయినా కానీ ఒక 1 month 2 months ఎక్స్టెండ్ అవ్వచ్చు. టైం ఎంత ఉంది, ఎంతో లేదు. సో ఈ ప్రిపరేషన్లో కొత్త వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి మరి, సో ఇదంతా ఉంటుంది. సో పాత వాళ్ళు అంటారా, ఆల్రెడీ అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఎలాగైనా ప్రిపేర్ అవుతారు. వాళ్ళు ప్రాక్టీస్ అనేది ఇంకా మొదలు పెడతారు. అప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినా మళ్ళీ డివిజన్ అయిపోతుంది వాళ్ళకి. కొత్త వాళ్ళకైతే చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎవరికైనా అర్థమెటిక్, రీజనింగ్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవీ, ఈ సబ్జెక్టుల మీదనే క్వశ్చన్స్ అడుగుతాడు. అడిగే క్వశ్చన్స్ కూడా డిఫికల్ట్ గా ఉంటాయి, ఈజీగా ఉండే క్వశ్చన్స్ ఉంటాయి. మనం కాంపిటీషన్ లో ఉండాలి అంటే లాస్ట్ టైం కటా మార్క్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఆ కటా మార్క్స్ ని బట్టి వాళ్ళకి జాబ్ వచ్చిందంటే, కొంతమంది అంటారు నా ఫ్రెండ్కి జాబ్ వచ్చిందిరా అంటారు. జాబ్ వచ్చిందంటే అది ఒక టాలెంట్ మీద వచ్చి ఉండొచ్చు, కష్టపడితే జాబ్ రావచ్చు. అలాగే కొంతమందికి బై లక్ లో వచ్చిందిరా, రాస్తే వచ్చిందిరా అంటారు, రాస్తే రాదు. కానీ ఆ సిచ్యువేషన్ లో తన కటా మార్క్స్ తగ్గి ఉండొచ్చు. ఓకే, మనకి ఇప్పుడు బీసీబీ ఉందనుకో, బీసీఈ ఉందనుకో, వాళ్ళ కాంపిటీషన్ తగ్గి ఉంటుంది కాబట్టి కటా మార్క్స్ కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు అదే ఎస్టీ వాళ్ళకి లాస్ట్ టైం చాలా కటా మార్క్స్ పెంచారు, 120 మార్క్స్ వచ్చిన జాబ్ రాలేదు. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 90 మార్క్స్ 80 మార్క్స్ వచ్చిన జాబ్స్ వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే అందులో కాంపిటీషన్ లేదు. లక్కీగా జాబ్ కాదు, లక్కీగా జాబ్ వచ్చింది వాళ్ళకి, కష్టపడితే కాదు. లక్కీ కొంతమందికి వచ్చింది, కొంతమంది కష్టపడితే కూడా వస్తుంది. అలాగే కొంతమందికి లక్కీగా వచ్చిన, లక్కీ కాదు, కష్టపడితేనే ఎవరికైనా జాబ్ వస్తుంది. అంతేలాగని లక్కీగా ఎవరికి రాదు. కాకపోతే ఆ టైంలో అక్కడ మనకి జాబ్ వేకెన్సీస్ బట్టి, అక్కడ ఉన్న క్యాండిడేట్స్ బట్టి, తక్కువ క్యాండిడేట్స్ ఉంటే కటా మార్క్స్ తగ్గిపోతుంది, ఎక్కువ క్యాండిడేట్స్ ఉంటే కటా మార్క్స్ పెరుగుతుంది, వాళ్ళకి ఆ క్యాస్ట్ లో పెరుగుతుంది. సో కొంతమంది లక్కీగా జాబ్ వచ్చిందంటే అక్కడ కటా మార్క్స్ తగ్గొచ్చు, అక్కడ వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉండి ఆ క్యాస్ట్ వాళ్ళకు కొంచెం తక్కువ కటా మార్క్స్ పెడతారు. అంతేలే కానీ లక్కీగా ఎవరికి రాదు, ఎవరైనా కష్టపడితేనే జాబ్ వస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఈ ఏప్రిల్లో నోటిఫికేషన్ రాబోతుంది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన ప్రిపరేషన్ ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే 1 month 2 months గ్యాప్ ఉన్నట్టే ప్రిపరేషన్, అంటే ఎగ్జామ్స్ మోర్ ఎగ్జామ్స్ రాస్తే మీకు ప్రాక్టీస్ అవుతుంది. అంతేలే కానీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆదరాబాదరగా వచ్చేసి కోచింగ్ తీసుకుంటాను వచ్చేస్తే మీకు టైం ఉండదు. కోచింగ్ క్లాసెస్ జరుగుతాయి, అంత మాత్రాన మీకు సబ్జెక్ట్ వస్తాను కాదు. ఒకవేళ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో కొంత కటా మార్క్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ గెటన్ అయిపోవచ్చు. మెయిన్ ఎగ్జామ్ లో ఇంకా గెటన్ అవ్వాలంటే మనకి ప్రాక్టీస్ అనేది ఎక్కువ కావాలి. అలాగే మధ్యలో మీకు ఉంటుంది
ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అది దానికి ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ వెళ్ళాలంటే ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళే వాళ్ళకి ఒక 20 days 30 days పెయిన్స్ వస్తాయి. ఓకే, 10 days అయినా 15 days అయినా పెయిన్స్ వస్తాయి ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళకి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నుంచి అయినా మీరు ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఈసారి జాబ్ అనేది పక్కకు వస్తుంది. అంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడు కటా మార్క్స్ తగ్గుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చూసుకుంటే వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ కటా మార్క్స్ తగ్గుతాయి. ఓకే, లాస్ట్ టైం తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి. కొన్ని డిస్ట్రిక్ట్లు ఉంటాయి, అది ఖమ్మం అయినా మహబాద్ అయినా కానీ కొన్ని డిస్ట్రిక్ట్లు ఉంటాయి, అందులో కటా మార్క్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పోస్ట్ తక్కువ ఉన్నాయి, రాసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, దానివల్ల అలా ఉంటుంది. అలాగే కొన్ని జాబ్స్ ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, వాళ్ళ ఏజ్ వైజ్ కూడా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ముందు జాబ్ ఇస్తారు, తక్కువ ఉన్న వాళ్ళకి జాబ్ అనేది కొంచెం రాకపోవచ్చు, నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళీ రాసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈసారి కంపల్సరీగా జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. టైం ఉన్నది, 4-5 months లో క్లాసెస్ అయిపోతాయి. ఇంకా 1 month 2 months టైం ఉంటే రోజు ఎగ్జామ్స్ రాయొచ్చు. అలాగే ఇప్పటి నుంచి కూడా టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. అలా ప్రిపరేషన్ చేసినా గెట్న అవ్వచ్చు. అలా ఎందుకంటే పాత వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, ఈ కొత్త వాళ్ళ గురించి నేను చెప్పేది. ఓకే, కొత్త వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, నాలెడ్జ్ తెలియదు, ఏదో రాస్తే జాబ్ వచ్చింది కదా అంటే ఇప్పుడు కుదరదు. కొన్ని లక్కీగా వస్తాయి. లక్కీ అంటే ఇందాక చెప్పినట్టు అక్కడ వేకెన్సీ ఎక్కువ ఉండి మనకి స్టూడెంట్స్ తక్కువ ఉంటే కటా మార్క్స్ తగ్గుతుంది, అటువంటి వాళ్ళకి జాబ్స్ వస్తాయి. క్యాస్ట్ వైజ్ గా కూడా కటా మార్క్స్ ఉంటాయి కాబట్టి కొన్ని లక్కీగా రావచ్చు. కొంతమంది కష్టపడిన జాబ్ రాకపోవచ్చు. మెయిన్ గా ఈసారి ఎస్సీ వాళ్ళకి అయితే కటా మార్క్స్ చాలా పెరిగింది కొంతమంది క్యాస్ట్ వాళ్ళు. సో వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు. వాళ్ళు ఈసారి కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే ఈసారి అయినా జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఎవ్రీ మండే న్యూ బ్యాచెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు క్లాసెస్ ఉంటాయి. తర్వాత టాపిక్ వైజ్ అలా అంటే ఆల్రెడీ అయిపోయిన టాపిక్స్ మీద టెస్ట్ పెడుతూ ఉంటారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేసి మీకు ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాం. దానివల్ల ఆ టాపిక్ మీద మీకు అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత మీకు అలా టాపిక్ వైజ్ పెట్టుకుంటూ సబ్జెక్ట్ వైజ్ గా కంప్లీట్ చేసుకుంటూ గ్రాండ్ టెస్ట్ పెడతాం. అలాగే వీక్లీ వైజ్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. వీక్లీ 3 times గ్రాండ్ టెస్ట్, ప్రిలిమినరీ మోడల్ టెస్ట్ లాగా ఎగ్జామ్స్ పెడతాం. అలాగే ఫ్రీగా మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, అంటే రన్నింగ్ అనేది మేము ఫ్రీగానే చేయిస్తాము. ఇవన్నీ ఉంటాయి. సో లైబ్రరీ రూమ్ ఉంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని చదువుకోవచ్చు. స్టడీ చేస్తుంటాయి, కూర్చొని చదువుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకసారి జాబ్ వస్తే ఏంటంటే నెంబర్ ఆఫ్ జాబ్స్, ఇప్పుడు పోలీస్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నాం అంటే ఇప్పుడు గ్రూప్ 4 జాబ్ పడింది, వాటికి కూడా ఇదే సిలబస్ ఉంటుంది. గ్రూప్ 2 జాబ్స్కి ఇదే ఉంటుంది. ఓకే, విఆర్ఓ జాబ్స్కి ఇదే సిలబస్ ఉంటుంది. సో అన్నిటికీ మ్యాక్సిమం ఇదే సిలబస్ ఉంటుంది. సో ఏదైనా ఒక జాబ్ ప్రిపేర్ అవుతున్నావు అనుకుంటే అన్ని జాబ్స్కి నువ్వు రాసే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. రైల్వేలో రాసుకోవచ్చు. సో సబ్జెక్ట్ ఒకటే, అడిగే క్వశ్చన్స్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను లాస్ట్ టైం డిస్ట్రిక్ట్ వైజ్గా ఎవరెవరికి ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నది అది కూడా చెప్తాను. ఓకే, సబ్జెక్ట్స్ ఎవరికైనా ఒకటే అండి. ప్రిపరేషన్ అనేది మీలో ఉంటుంది. ఫ్యాకల్టీ చెప్తారు, ఏ ఫ్యాకల్టీ అయినా బాగానే చెప్తారు. ఓకే, సబ్జెక్ట్ ఇస్తారు. సో ఆ ప్రిపరేషన్ అనేది మనం కూర్చొని ఎంతవరకు మనం రివిజన్ చేసినాం అనేది, ఎగ్జామ్స్ ఎలా రాసినాం అనేది మనకి కావాలి. అదే సబ్జెక్ట్ ఎవరికైతే వస్తుందో ఈజీగా జాబ్ వస్తుంది. ఒకవేళ ఈ జాబ్ కాకపోతే నెక్స్ట్ ఇంకో జాబ్ అయినా వస్తుంది. కొంతమంది 5-6 జాబ్లు రాస్తారు. ఓకే, ఆ తర్వాత వస్తుంది, అంటే ఫస్ట్లోనే రావాలని లేదు, కొంతమంది ఫస్ట్లో వస్తుంది. సో ఇవన్నీ మీరు ఆలోచించి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మన ఇన్స్టిట్యూట్లో వచ్చేసి మీకు చెప్పాను కదా, స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ ఉంటాయి, డైలీ టాపిక్ టెస్ట్ ఉంటాయి, గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే, కూర్చొని చదువుకోవడానికి చైర్స్ ఉంటాయి, కూర్చొని చదువుకోవచ్చు. మార్నింగ్ ఈవినింగ్ 24 hours ఓపెనే ఉంటుంది. ఒకవేళ మీ ఓపిక అది కూర్చొని చదువుకుంటామంటే కూర్చొని చదువుకోవచ్చు. సో ఇలా ఉంటుంది. మీకు డిజిటల్ బోర్డు మీద క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఇంకోటి విషయం, ఇక్కడ లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు. మినిమం 100 members మాత్రమే క్లాసెస్కి తీసుకోవడం జరుగుతుంది. 100 members దాటిన తర్వాత వేరే క్లాస్ రూమ్ ఉంటుంది. అంతేలే కానీ ఒక క్లాస్ రూమ్లో 500 మంది 1000 మందిని కూర్చోబెట్టి క్లాసెస్ చెప్పే అంత మాకు అవసరం లేదు. అంత స్టూడెంట్స్ వచ్చినా కానీ మేము తీసుకోము. ఓకే, ఒక బ్యాచ్కి 100 members 120 members బిలో ఉంటేనే ఆ క్లాసెస్ ఉంటుంది. ఆ తర్వాత వేరే బ్యాచ్కి వేరే క్లాస్ రూమ్ షిఫ్ట్ చేస్తాము. అంతేగాని 100 మందిని కొంతమంది క్లాసెస్ వింటారు, వెనకాల కూర్చొని మొబైల్ చూసుకుంటుంటే అంత వేస్ట్గా ఉంటుంది. సో ఎవరైతే జాబ్ పక్కాగా సీరియస్గా చదువుదాం అనుకున్న వాళ్ళు మన ఇన్స్టిట్యూట్ కాల్ చేసి ఒక అడ్మిషన్ తీసుకోండి. ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు అడ్మిషన్ అనేది తీసుకుని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంతేలే కానీ
ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడే వచ్చి అడావిడిగా క్లాసెస్కి అటెండ్ అవుతాం అంటే క్లాసెస్ జరుగుతాయి. మార్నింగ్ నుంచి వరకు మీకు టైం లేకుండా క్లాసెస్ చెప్పేస్తారు, కంప్లీట్ చేస్తారు, అంతే అయిపోతుంది. ఓకే, సో మనకి ఎగ్జామ్ కూడా రాయాలి, మోర్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఏదో ఒక జాబ్ అనేది రావడానికి ఆస్కారం అనేది ఉంది. ఓకే, సో నెక్స్ట్ మంత్ మళ్ళీ మండే రోజు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మండే న్యూ బ్యాచ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే క్లాసెస్ పిచ్చి పిచ్చిగా చెప్పడం ఉండదండి. క్లాసెస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎలా ఉంటాయంటే క్లాసెస్ ఈ రోజు ఒక ఫ్యాకల్టీ వచ్చి ఏదో క్లాస్ చెప్పేసి నెక్స్ట్ టైం ఇంకో ఫ్యాకల్టీ వచ్చేసి ఇంకో క్లాస్ చెప్పడం అలా ఉండదు. ఇక్కడ ఒక సబ్జెక్ట్ సార్ వచ్చారంటే ఫినిష్ చేస్తారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అట్లా 10 days 15 days సబ్జెక్ట్ 20 days సబ్జెక్ట్ అయిపోయే వరకు ఆ ఫ్యాకల్టీ మీతోనే ఉండి ఆ క్లాసెస్ ఫినిష్ చేసిన తర్వాతే బయటకు వెళ్తారు. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ సబ్జెక్ట్ చదువుకోవడానికి టైం దొరుకుతుంది, సబ్జెక్ట్ అంతా అయిపోతుంది. ఏదైనా లింకింగ్ ఉన్నా కానీ క్లాసెస్ అన్ని మీకు అర్థమవుతాయి, క్లాసెస్ అయిపోతాయి, కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు టాపిక్ వైడ్ టెస్ట్లు ఆ సబ్జెక్ట్ మీద టాపిక్ వైడ్ టెస్ట్ పెడుతూ ఉంటాం. అదే మోడల్స్ మళ్ళీ ఎగ్జామ్స్లో వస్తాయి. ఇలా ప్రిపరేషన్ చేయడం వల్ల మీకు ఈజీగా భయం ఉండదు, అలాగే ఈజీగా ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అనేది మీకు ఉంటాయి. ఓకే, చూడండి మనకి ఎవరైనా అమీర్పేట్ మనకి ప్లాన్ చేసి మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. ఇప్పుడు మీకు నేను లాస్ట్ టైం కానిస్టేబుల్ మనకి ఎలా కట్ ఆఫ్ మార్క్స్ వచ్చిన సివిల్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్గా చెప్తారు. ఓకే, ఇక్కడ చూడండి లాస్ట్ టైం మనకి 2022లో కానిస్టేబుల్ సివిల్ వాళ్ళకు మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఇది చూడండి ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ వచ్చేస్తే ఇక్కడ చూడండి ఓసీకి 119 పెట్టాడు, ఉమెన్స్ కి 110 పెట్టాడు, ఓపెన్ లో 123 పెట్టాడు. ఓపెన్ లో అంటే 123 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళైతే మన తెలంగాణ వాళ్ళకు కూడా ఆ జాబ్ అనేది వస్తుంది. ఈడబ్ల్యూఎస్ఐ 94 పెట్టాడు. ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే బీసీఏకి 111 పెట్టాడు, 101 పెట్టాడు ఉమెన్స్ కి. అలాగే బీసీబీకి 115 పెట్టాడు, బీసీసీకి 82. ఇక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో చూసుకోవాల్సిన ఆదిలాబాద్ లో బీసీసీకి 82 అంటే అక్కడ కాంపిటీషన్ అనేది తక్కువ ఉందని మీరు అర్థం చేసుకోండి. అలాగే బీసీడీకి 119 పెట్టాడు, బీసీఈకి 114 పెట్టాడు, ఎస్సీకి 103 పెట్టాడు, ఎస్టీకి 113. ఓకే, 113. ఇక్కడ ఎస్సీ కంటే ఎస్టీ వాళ్ళకి కొంచెం ఎక్కువ మార్క్స్ ఉన్నాయి. సో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ వస్తే ఇలా ఉంది కట్ ఆఫ్ మార్క్స్. చూడండి ఓపెన్ లో 119 ఉన్నాయి. ఓకే, ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 94. అక్కడ కాంపిటీషన్ కూడా లేదు. ఈసారి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా వాళ్ళు కొంచెం కష్టపడాల్సిందే కంపల్సరీగా. ఇది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించింది. అలాగే చూడండి ఇది కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించింది. ఓసీకి 115 పెట్టాడు, ఇక్కడ ఓసీకి 115 పెట్టాడు, ఈడబ్ల్యూఎస్ 84. ఇక్కడ కూడా తక్కువ ఉంది. అదే ఆదిలాబాద్ కంటే ఇక్కడ వచ్చేసి 84 తక్కువగా ఉంటుంది. అలాగే బీసీఏకి 105, బీసీబీకి 109, బీసీడీకి 114, బీసీఈకి 91. ఇక్కడ బీసీఈ వాళ్ళకు కొన్ని కాంపిటీషన్ తక్కువ ఉందని అర్థం చేసుకోవాలి. ఎస్సీ వాళ్ళకు 102, ఎస్టీ వరకు 111 111 పెట్టాడు. అలాగే ఉమెన్స్ వచ్చేసి 104 పెట్టాడు, 82. ఓకే, 99 బీసీఏ ఉమెన్స్ కి, బీసీబీకి 95, 100 బీసీడీకి, 95 ఎస్సీకి, 98 ఎస్టీకి ఇలా పెట్టాడు. ఇది వచ్చేసి కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే, ఇలా ఉంటాయి కట్ ఆఫ్ మార్క్స్. మనం ఎలా ప్రిపేర్ అవ్వాలా, 200 మార్క్స్ కి మనకు 200 మార్క్స్ లాగా వచ్చేటట్టు చూడాలి. అలాగంటే ఎవరికి రావనుకోండి, మనకి ఏ సబ్జెక్ట్ అయితే వస్తుందో ఆ సబ్జెక్ట్ లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. ఏ సబ్జెక్ట్ అయితే రాలేదు దాంట్లో ఎన్నో కొన్ని మార్క్స్ మనం గెయిన్ చేసినట్టయితే మనం అనుకున్న టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. ఎవరైనా అన్ని సబ్జెక్ట్ 100% చదవలేరు. ఓకే, ఈవెన్ ఏ సబ్జెక్ట్ ఏ సివిల్ ఆస్పిరెంట్స్ అయినా, ఓకే ఐఏఎస్ ఐపీఎస్ చదివే వాళ్ళైనా 100% ఎవరు చేయలేరు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు టెక్నిక్ ఏంటంటే మీకు వచ్చిన సబ్జెక్ట్ కొంతమందికి అథమెటిక్ బాగా రావచ్చు, కొంతమంది రీజనింగ్ రావచ్చు, కొంతమందికి థియరీ సబ్జెక్ట్ హిస్టరీ పాలిటీ అవి రావచ్చు. అటువంటిప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ బాగా చదువుకొని ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే ఈ సబ్జెక్ట్ తక్కువ మార్క్స్ వచ్చినా మనం అనుకున్న కట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. అంతే అన్ని సబ్జెక్టుల మీద పడి అన్ని సబ్జెక్ట్ చదివితే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకోటి విషయం ఏంటంటే మనకి థియరీ సబ్జెక్ట్ ఎలా అడుగుతున్నాడు, స్టేట్మెంట్ వైజ్గా అడుగుతున్నాడు. అటువంటిప్పుడు మనకి సబ్జెక్ట్ మొత్తం వస్తేనే ఆ స్టేట్మెంట్ లో ఏది కరెక్ట్ అనేది మనం పెట్టగలుగుతాం. అదే అథమెటిక్ రీజనింగ్ అనుకోండి, క్వశ్చన్ ఇస్తాడు ఆన్సర్ ఇస్తాడు, క్వశ్చన్ ఆన్సర్ కాబట్టి ఆన్సర్ వచ్చింది కరెక్ట్ గా ఆప్షన్ లో ఉంటుంది. సో అది టిక్ చేస్తాం, 100% కరెక్ట్ ఉంటుంది. స్టేట్మెంట్ లో అదొక అది రైటా ఇది రైటా అనే కన్ఫ్యూజన్ అనేది వస్తూ ఉంటుంది. సో
కొంచెం ఇందుట్లో ఏమవుతుందంటే అథమెటిక్ కొంచెం వచ్చిన వాళ్ళకి కొంచెం మార్క్స్ పెరిగే ఛాన్సెస్, కొంచెం జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ మన ఫ్యాకల్టీ చెప్పేది చాలా ఈజీ మెథడ్లో ఒకసారి వచ్చి క్లాస్ విన్న తర్వాత ఏదో డిసైడ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ మీరు ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చు. అథమెటిక్ సార్ ఎలా చెప్తున్నారు, రీజనింగ్ సార్ ఎలా చెప్తున్నాడు, ప్యూర్ మ్యాథ్స్ సార్ ఎలా చెప్తారు, ఇది సబ్జెక్ట్ సార్ ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు. ఎందుకంటే 14 years నుంచి ఇక్కడ ఉన్నాము. ఓకే, అమీర్పేటలో 14 years ఉన్నాం కాబట్టి ఏ ఫ్యాకల్టీ తీసుకురావాలా, ఎలా చదవాలి, స్టూడెంట్స్కి ఎలా ఇస్తే మనం ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనకి బాగా తెలుస్తుంది. కాబట్టి ఇది ఒకటి అర్థం చేసుకోండి. ఓకే, అలా చేసి ప్రిపేర్ అవుతేనే జాబ్ వస్తుంది. మన అన్ని సబ్జెక్ట్స్ చదవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ గైడ్ లైన్స్ కూడా ఇస్తారు, మీకు ఎలా చదివితే జాబ్ వస్తుంది, అసలు ఏ టాపిక్ చదువుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి వచ్చేసి మనకి వచ్చేసి ఓసీకి 127, చాలా ఎక్కువ ఉంది. ఓసీ బీసీఏకి 118, ఓకే, ఎస్సీకి 119, ఎస్టీకి 114. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ క్యాస్ట్కి సంబంధించిన దాంట్లోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంట్లోనే ఉన్నాయి అనేది మనం ఓకే గ్రహించాలి. చూడండి ఇక్కడ సైబరాబాద్ పోలీస్ కమిషనర్, ఇది హైదరాబాద్ సంబంధించింది. ఇక్కడ చూడు కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంటాయి. సో హైదరాబాద్ పోస్టులు ఎక్కువ ఉంటాయి, కట్ ఆఫ్ మార్క్స్ అనేది తక్కువ ఉంటాయి. ఓపెన్లో 127 పెట్టారు, ఓసీఓ 123 పెట్టారు. ఓకే, ఈడబ్ల్యూఎస్ 113. ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఈ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ కమిషనరేట్ లో ఈడబ్ల్యూఎస్ కి కాంపిటీషన్ అనేది కొంచెం ఎక్కువగానే ఉన్నది. చూడండి డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే లాస్ట్ పక్కన వేరే మన రిమైనింగ్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు వరకు 3 districts చూసాం కదా, దాంట్లో 2 districts లో కటా మార్క్స్ చాలా తక్కువ ఉంది ఈడబ్ల్యూఎస్ కి, ఇక్కడ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది. అలాగే బీసీఏ 114 ఉన్నది, బీసీబీకి 122, బీసీసీ 73, బీసీసీ ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉన్నది అనేది మనం చూడాలి. అలాగే బీసీడీకి వచ్చేసి 119, బీసీఈకి 116, అలాగే ఎస్సీకి వచ్చేసి 107, ఎస్టీకి వచ్చేసి 16. సో ఇక్కడ వచ్చేసి చూడండి ఓన్లీ బీసీసీకి వచ్చేసి కాంపిటీషన్ తక్కువ ఉన్నది అనేది మీరు దీంట్లో తెలుసుకోవాల్సింది. మిగతా అన్నిటి వాటిలో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగానే ఉన్నది, అలాగే కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఎక్కువ పెంచాడు. అలాగే ఉమెన్స్ వచ్చేసి చూడండి 112, 110, 107, 110. ఓకే, ఎస్టీకి వచ్చేసి 107, 107, 108 ఎస్టీకి వచ్చేసి. ఇక్కడ చూడండి గద్వాల్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎలా ఉంది, ఓసీకి వచ్చేసి 122, ఓసీ కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువగానే ఉన్నది. ఈడబ్ల్యూఎస్ 108, ఇక్కడ కూడా ఎక్కువ ఉంది ఈడబ్ల్యూఎస్కి. ఓకే, బీసీఐకి 120, బీసీబీకి 120, బీసీసీకి 84, ఇక్కడ బీసీసీ కూడా కాంపిటీషన్ తక్కువ ఉన్నది అనేది మీరు చూడాలి. బీసీడీ 120, బీసీఈకి 116, ఎస్సీకి 111, ఎస్టీకి 99, ఎస్టీకి కొంచెం ఇక్కడ తక్కువ అనేది మీరు తెలుసుకోవాలి. సో ఈ డిస్ట్రిక్ట్ లో మీకు ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ ఇలా ఉన్నాయి. సో ఈసారి కట్ ఆఫ్ మార్క్స్ పెరగవచ్చు తగ్గొచ్చు. ఓకే, అది అనేది మనకి కాంపిటీషన్ బట్టి నోటిఫికేషన్ వేకెన్సీ బట్టి ఉంటుంది. ఓకే, ఇదే ఇస్తారని కూడా కాదు, కొంచెం పెరగవచ్చు తగ్గొచ్చు, కానీ ఇలా ఉంటుంది అనేది మీకు చెప్తున్నాను నేను. అలాగే చూడండి ఉమెన్స్కి వచ్చేసి 109, 94, ఈడబ్ల్యూఎస్ లో ఉమెన్స్ కొంచెం తక్కువే ఉన్నది. అలాగే 107, బీసీఏ 107 ఉమెన్స్ తక్కువే ఉన్నది. 103 బీసీబీ ఉమెన్స్ కి తక్కువగానే ఉన్నది. ఇక్కడ గద్వాల్ డిస్ట్రిక్ట్ 105 ఉన్నది బీసీడీకి. ఓకే, తక్కువగా ఉన్నది అనుకోవచ్చు. 99 బీసీఈకి, 101, 86, ఇక్కడ 86 వచ్చేది ఎస్టీ ఉమెన్స్ కి అనేది ఉన్నది. ఇక్కడ చూడండి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వచ్చేసి చూడండి ఓసీలోనే 97 మాత్రమే ఉన్నది, 95 ఉమెన్స్ ఉన్నాయి. ఇక్కడ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వచ్చేసి మనకి జాబ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మీకు మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది చాలా తగ్గిపోయింది. ఈడబ్ల్యూఎస్ చూడండి 80, 85 ఉమెన్స్ కి కొంచెం ఎక్కువ ఉండేది, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ మేల్స్ కి అయితే తక్కువ ఉంటుంది. చూడండి బీసీఐ 90, 89, బీసీబీ 91, 88, బీసీసీ 79 మాత్రమే, బీసీడీ 92, 91 ఉమెన్స్ కి, బీసీఈ 89, 83, ఎస్సీకి వచ్చేసి 89, 89, ఎస్టీకి 93, 89. సో హైదరాబాద్కి వచ్చేసరికి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కి కట్ ఆఫ్ మార్క్స్ చాలా తక్కువ ఉన్నది. ఎవరైతే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్ ఎవరైతే హైదరాబాద్ లో చదువుకుంటారో ఈసారి పక్కగా జాబ్ కొడదాం అనుకున్నారో కొంచెం ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ వాళ్ళు ఇది చూసిన తర్వాత చూడండి ప్రిపరేషన్, అంతేగాని ఈసారి నాకు ఇట్లా వస్తే జాబ్ వస్తుంది కదా, ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా ట్రై చేయాలి, మన కంపల్సరీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది మీకు. ఇది వచ్చి జగిత్యాల డిస్ట్రిక్ట్ వచ్చి చూడండి ఇక్కడ ఓసీకి 127 చాలా ఎక్కువ ఉన్నది. ఈడబ్ల్యూఎస్ 110, 104, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వల్ల కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది.
బీసీఏకి 117, 106, బీసీబీకి 124, ఇక్కడ చాలా ఎక్కువే ఉన్నది బీసీబీకి. బీసీసీకి 72, బీసీసీ ఇక్కడ కూడా కాంపిటీషన్ తక్కువ ఉన్నది. ఎవరైతే బీసీసీ ఉన్న వాళ్ళు ఈజీగా జాబ్ కొట్టుకునే పరిస్థితి అనేది జగిత్యాలో ఉన్నది. బీసీడీ 124 ఎక్కువగానే ఉన్నది. ఓకే, 110 ఉమెన్స్ కి. బీసీఈ 104, 114. ఓకే, ఇక్కడ వచ్చే చూడండి, ఇక్కడ బాయ్స్ తక్కువ ఉన్నది, గర్ల్స్ ఎక్కువ ఉన్నది. ఎస్సీకి 111, ఎస్టీకి 114, 114. ఇక్కడ ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి జగిత్యాల్లో కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది. ఓన్లీ ఎవరికి తక్కువ ఉన్నది, ఇక్కడ బీసీసీకి మాత్రమే తక్కువ ఉండడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూడండి, కామారెడ్డి డిస్ట్రిక్ట్ వాళ్ళు చూస్తే ఇక్కడ చూడండి, ఓసీ వరకు 115 ఉన్నది. ఓకే, ఈ ఈడబ్ల్యూఎస్ వరకు 109 ఉన్నది, కొంచెం ఎక్కువగా ఉన్నది. బీసీఏకి 104, బీసీబీకి 111, బీసీడీకి 114, బీసీకి 107, ఎస్సీకి 101, ఎస్టీకి 111. ఇక్కడ వచ్చేసి కామారెడ్డి డిస్ట్రిక్ట్ లో కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువే ఉండడం జరిగింది. సో మీరు కామారెడ్డి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరో ఉంటారో కొంచెం చాలా కష్టపడాల్సిందే ఈసారి జాబ్ కొట్టాలి అంటే, ఎందుకంటే వేకెన్సీస్ అంతకన్నా ఉండవు, కొంచెం తగ్గొచ్చు. సో కాంపిటీషన్ అనేది ఉంటుంది ఎక్కువ. ఇక్కడ కరీంనగర్ పోలీస్ కమిషనర్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఓసీకి 119 పెట్టాడు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 105, 83 ఉమెన్స్. ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్ ఇక్కడ కాంపిటీషన్ అనేది తక్కువ ఉండడం జరిగింది. బీసీఏకి 111 పెట్టాడు, 99 పెట్టాడు. బీసీబీకి 115, 102. బీసీసీ ఇక్కడ కూడా బీసీసీ అనేది కట్ ఆఫ్ మార్క్స్ చాలా తక్కువే ఉన్నది. బీసీడీ 116, 104. బీసీఈ 99, 72. బీసీఈ కరీంనగర్ లో బీసీఈ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కొంచెం కాంపిటీషన్ అనేది చాలా తక్కువే ఉన్నది. సో ఈసారి జాబ్ కొట్టుకోవచ్చు. చూడండి, ఈసారి కాంపిటీషన్ లో మీరు ఉండొచ్చు, జాబ్ వచ్చే కాంపిటీషన్. ఎస్సీకి 104, 102 మార్కులు పడ్డాయి. ఎస్టీకి 191. సో ఎస్టీ వాళ్ళు కూడా కొంచెం తక్కువే కట్ ఆఫ్ మార్క్స్ ఉండడం జరిగింది ఈ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఓసీకి 123 పెట్టాడు, ఉమెన్స్ కి 115 పెట్టాడు. ఈడబ్ల్యూఎస్ 116 పెట్టాడు, 93 పెట్టాడు. ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ ఉన్నది. ఇక్కడ ఎవరికి తక్కువ ఉన్నది అంటే బీసీసీకి మాత్రమే తక్కువ ఉన్నది. ఓకే, బీసీడీకి 122, బీసీబీకి 119, 108 ఉమెన్స్. బీసీఏ 115, 113. ఇక్కడ చూడండి, బీసీఈకి కూడా 116 పెట్టాడు, ఎస్సీకి 114, ఎస్టీకి 119. సో ఖమ్మం డిస్టిక్ లో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు బాగా కష్టపడాల్సిందే. ఈసారి కూడా బాగా కష్టపడితే జాబ్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి కట్ ఆఫ్ మార్క్స్ చాలా ఎక్కువగానే పెడుతున్నాడు. ఇది వచ్చేసి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ వాళ్ళు చూసినట్లయితే ఇది 124. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 120, వీళ్ళకి ఎక్కువే ఉన్నది. బీసీఏకి 115, బీసీబీకి 120, బీసీసీకి 85, ఎస్సీకి 115, ఎస్టీకి 124. ఓకే, ఇక్కడ చూసుకుంటే కొత్తగూడెం భద్రాద్రి కూడా చాలా కాంపిటీషన్ అనేది ఎక్కువగానే ఉన్నది. భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ కూడా కష్టపడాల్సిందే ఈసారి కూడా. ఇక్కడ చూడండి, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఓసీకి 119, 108 ఉమెన్స్ కి. అలాగే ఈడబ్ల్యూఎస్ 106, 95 ఉమెన్స్ కి. ఇక్కడ ఉమెన్స్ కి కొంచెం కట్ ఆఫ్ మార్క్స్ అనేది తక్కువ ఉన్నది. ఓకే, బీసీఏకి 113, 106. బీసీబీకి 111, 104. బీసీసీ 81. బీసీసీ వాళ్ళు ఎవరున్నా కానీ కొంచెం కష్టపడితే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఏ డిస్ట్రిక్ట్ లో అయినా ఉన్నది. 116, 106 బీసీడీ. బీసీఈకి వచ్చేసి 118, 97. ఇక్కడ ఉమెన్స్ తగ్గింది. ఎస్సీకి వచ్చేసి 104, ఉమెన్స్ కి వచ్చేసి 95. ఇక్కడ ఎస్టీకి 117, 104. ఎస్సీకి వచ్చేసి మహబూబ్ నగర్ కొంచెం ఎక్కువగానే ఉన్నది ఎస్టీ వాళ్ళకు. నెక్స్ట్ మహాబాద్ లో వచ్చేసి చూడండి, ఇక్కడ ఎస్టీ ఎక్కువగా ఉంటారు కాబట్టి పిల్లలు 118 మార్కులు ఉన్నది వాళ్ళకి. ఉమెన్స్ కి అయితే 110. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉన్నది, 87, 93. ఇక్కడ ఓసీలో 120. సో ఓసీకి సమానంగా ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీకు ఓన్లీ బీసీసీలో కట్ ఆఫ్ మార్క్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. బీసీబీ 117, బీసీఏ 107. ఓకే, 99 ఉమెన్స్. బీసీఈ 113, 95 ఉమెన్స్ కి. డి 117, 108. ఓకే, ఇక్కడ ఎస్సీకి వచ్చేసి 107, 97 ఉమెన్స్ కు. ఇక్కడ వచ్చేసి ఎస్టీ వాళ్ళకి ఇక్కడ ఎక్కువ ఉంటారు, పిల్లలు ఉంటారు కాబట్టి ఇక్కడ ఎక్కువ వచ్చేసి కష్టపడాల్సింది మీరు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈసారి కూడా మీరు కష్టపడితేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మెదక్ డిస్టిక్ వచ్చేస్తే ఈ మెదక్ డిస్టిక్ లో వచ్చేసి ఓసీకి 116 పెట్టారు. ఓకే,
ఈడబ్ల్యూఎస్ 86. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా ఈజీగా కొట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీఏకి 96, 92. ఇక్కడ బీసీఏ వాళ్ళు కూడా కటా మార్క్స్ చాలా తక్కువ ఉండడం జరిగింది ఈ మెదక్ డిస్టిక్ లో. బీసీబీ 113, 97 లేడీస్ కి. బీసీడీ 117, 102. బీసీఈ వాళ్ళు కూడా కొంచెం తక్కువే ఉన్నది 94, 98. ఎస్సీకి 96, 85. ఎస్టీకి 90, 109, 102. ఇక్కడ వచ్చేసి ఎస్సీ వాళ్ళకు కొంచెం ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఉన్నాయి. అలాగే బీసీఏ క్యాస్ట్ వాళ్ళకు కూడా ఈ మెదక్ డిస్టిక్ లో కొంచెం కటా మార్క్స్ తక్కువ ఉన్నాయి. మిగతా వాళ్ళు మాత్రం కష్టపడాల్సిందే. చూడండి ఇక్కడ ములుగు డిస్టిక్ వచ్చేసరికి ఓసీ ఓపెన్ కేటగిరీలో 123, బీసీఏకి 112, ఎస్సీకి 110. ఓకే, ఇలా ఉంది 107. ఇక్కడ కూడా ఎక్కువగానే ఉన్నది కొంచెం. ఓకే, ములుగు డిస్టిక్. నగర కర్నూలు డిస్టిక్ వస్తే నగర కర్నూలు డిస్టిక్ చూడండి, ఇక్కడ ఓసీకి వచ్చేసి 122 పెట్టాడు ఓపెన్ కేటగిరీ, 110 ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీ అంటే మీకు 122 కంటే ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో అది ఏ క్యాస్ట్ వాళ్ళైనా కానీ వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఓపెన్ కేటగిరీలో ఉంటుంది. ఓన్లీ ఎవరికైతే ఇన్ని మార్క్స్ కంటే 116 ఎవరైతే వచ్చాయో 116 నుండి 120 మధ్యలో ఎవరికి వచ్చాయో వాళ్ళకి ఈ జాబ్స్ అనేది వస్తాయి. 116 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి బీసీఏలో జాబ్ వస్తుంది. అంటే క్యాస్ట్ ఎప్పుడు చూస్తారంటే ఈ మార్క్స్ కంటే తగ్గినప్పుడే ఈ క్యాస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు బాగా చదివితే ఓపెన్ కేటగిరీలో ఏ భయం లేకుండా కొట్టుకోవచ్చు.